जय जय शंकर हर हर शंकर 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 स्वामी और कालन करें जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः ముందుగా మీ అందరికీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య వారి జయంతి సందర్భంగా వారి యొక్క భూవత్సరానికి మీరందరూ పాత్రలు కావాలని చెప్పేసి, అలాగే మీ అందరికి కూడా గంగాభరణాంబ సమేత శ్రీగిరి మల్లికార్జున స్వామి దివ్యాలను తెలియజేస్తున్నాం. మేము శ్రీగిరి భువనేశ్వరి వ్యవస్థాపక పీఠాధిపతులం. అలాగే మా నామదేవం వచ్చేసి శ్రీ అభినవ కళ్యాణానంద భారతీ స్వామి. ముందుగా ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఆదిశంకరాచార్య వారి జయంతి శ్రీ రాజరాజేశ్వరి వారి పీఠంలో శ్రీ రాజరాజేశ్వరానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలుసుకొని ఇచ్చేసిన పరమ పూజ్య స్వామీజీలందరికీ వారి యొక్క అధిష్టాన దేవీ దేవతలైనటువంటి పీఠంలో ఉన్నటువంటి దేవీ దేవతలకి నా అనంత కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి మా ప్రణతులు తెలియజేస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో 5వ సనాతన ధర్మం అత్యంత వైభవంగా వెలుగుతుందంటే అందుకు మూల కారణం మన గురువులు, వారి యొక్క గురు పరంపరలు. అటువంటి విధానంలోనే సాక్షాత్తు శంకర స్వరూపంగా వివరించి గురువులు చేసినటువంటి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య వారు. ముఖ్యంగా వారి గురించి మనం ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే, శంకరాచార్య వారు రానంత వరకు భారతదేశంలో అనేక పాషాణ మతాలు పైశాచికమైనటువంటి చర్యలతో, వారి యొక్క క్రూరత్వంతో, వారి యొక్క పూజా విధానాలు ప్రజలకు భయప్రాంతులు చేసినటువంటి రోజుల్లో ఆది శంకరాచార్య వారు వారి యొక్క జన్మను తీసుకొని వారు అతి చిన్న ప్రాయంలోనే కాషాయం ధరించి సన్యాస దీక్షను తీసుకొని ఈ భారత సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాపించడం కోసం వారు కారణంగా రావడం, ఈ సనాతన ధర్మం యొక్క వైభవాన్ని చాటి చెప్పడం అనేది మనం భారతదేశంలో చూసాం. ఈ భారతదేశంలో మాత్రమే ఇటువంటి గురువులు నిర్మిస్తారని చెప్పేసి, ఆ యొక్క గురు పరంపరలో మాత్రమే ఇటువంటి విధానాలు జరుగుతాయని చెప్పేసి విభజన ప్రపంచ దేశాలన్నీ కూడా కొనయాడుతూ మన ఆది శంకరాచార్య వారి యొక్క జయంతి ఉత్సవాన్ని వారందరూ కూడా అత్యంత వైభవంగా చేసుకుంటూ భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకోవడం మనందరి అదృష్టం. ఇది భారతదేశం విశ్వగురువుగా మరి ఒకసారి ప్రకటితం అవడానికి ఇది ఒక శుభ సంకేతంగా మేము తెలియజేస్తున్నాం.